హాయ్ అండి. వెల్కమ్ టు ఆదిరేటి రుచులు. ఈరోజు వీడియోలో మటన్ కీమా కర్రీ అలాగే దాని కాంబినేషన్గా కొబ్బరి పులావ్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ రెండిటి కాంబినేషన్ అద్దిరిపోతుందండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ముందుగా ఒక బౌల్లోకి నేను ఇక్కడ 1.5 గ్లాస్ వరకు బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. ఈ బాస్మతి రైస్ని వాటర్ వేసుకొని 2-3 సార్లు బాగా క్లీన్ చేసుకొని ఇందులోని వాటర్ మొత్తం వంపేసుకొని మళ్ళీ వాటర్ వేసుకొని ఒక గంట సేపు నానబెట్టుకుందాం. ఈ బియ్యం నానే లోపల మరొక పక్క మటన్ కీమా కర్రీ ప్రిపరేషన్ చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టేసుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత హోల్ గరం మసాలాలు చెక్క, లవంగ, సాజీరా, మిరియాలు అలాగే ఒక బిర్యానీ ఆకు ఇలా తుంచి వేసుకోండి. ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులోకి 2 మీడియం సైజు ఉల్లిపాయలు ఇలా సన్నగా తరిగి వేసుకోండి. ఈ ఉల్లిపాయ మంచిగా వేయించుకోవాలండి. ఈ ఉల్లిపాయ ఇలా కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 పచ్చిమిర్చిని సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. ఈ ఉల్లిపాయ తొందరగా వేగడానికి ఇందులోకి కొద్దిగా 1/2 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని వేయించుకుందాం. ఉల్లిపాయ మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పుదీనా ఆకులు వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ఇలా వేగిన తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజు టమాటాను ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇలా టమాటా వేసుకున్న తర్వాత మూత పెట్టి టమాటా సాఫ్ట్గా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. చూడండి ఇలా టమాటా మెత్తబడిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి నేను ఇక్కడ 1/2 కేజీ మటన్ కీమాను తీసుకున్నాను. ఈ మటన్ కీమాను ఇలా జల్లి గంటలో వేసుకొని క్లీన్ చేసుకున్నారంటే ఈజీగా ఉంటుందండి. ఇప్పుడు ఈ మటన్ కీమాను వేసుకొని స్టవ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 2 నిమిషాల పాటు బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి ఇందులోని నీరంతా బయటకు వచ్చేంత వరకు మటన్ కీమాని ఉడికించుకుందాం. ఈ మటన్ ఉడికే లోపల ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి నేను ఇక్కడ ఒక కొబ్బరికాయ మొత్తము ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. అలాగే ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు ఒక బౌల్లోకి ఇలా స్ట్రైనర్ పెట్టేసుకొని గ్రైండ్ చేసుకున్నటువంటి కొబ్బరి పాలను ఇందులోకి వేసుకొని మళ్ళీ అదే మిక్సీ జార్లోనే మరి కొద్దిగా వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి. ఇలా వేసుకొని స్పూన్ తోటి ఇలా నొక్కినట్లుగా చేయండి. ఇందులోని కొబ్బరి పాలు మొత్తము కిందికి దిగిపోతాయి. ఇలా మళ్ళీ కావాలనుకుంటే కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా కొబ్బరి పాలను మొత్తం తీసేసుకోవాలి. ఇందులో పిప్పి మాత్రమే మిగులుతుందండి. ఇది ఎందుకు పనికిరాదు, మొక్కలకు వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా పక్కకు పెట్టేసుకొని కొబ్బరి పాలను తీసుకున్నాం కదా, ఈ కొబ్బరి పాలను పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. అలాగే ఇందులోకి 2 టీ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకుందాము. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి బిర్యానీ మసాలాలన్నీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత వీటిని ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఒక మీడియం సైజు ఉల్లిపాయని వేసుకోవాలి. ఇలా వేసుకొని ఉల్లిపాయ మంచిగా వేయించుకోవాలండి. ఇప్పుడు ఉల్లిపాయల కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 లేదా 3 పచ్చిమిర్చిని సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చిని ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పుదీనా ఆకులు అలాగే కొద్దిగా కొత్తిమీర తరుగు కూడా వేసుకొని వీటన్నిటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి బాస్మతి రైస్ని ఇందులోకి వేసేసుకుందాం. ఇలా వేసేసుకొని స్టవ్ అనేది
మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని బియ్యం అనేది విరగకుండా ఒక 2 నిమిషాల పాటు ఇందులోని చెమ్మ మొత్తము పోయేంత వరకు కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి తగువైనంత సాల్ట్ వేసుకుందాం. ఇలా వేసుకొని ఒకసారి మళ్ళీ కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇలా కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి కొబ్బరి పాలను వేసేసుకుందాం. నేను ఇక్కడ 1.5 గ్లాస్ వరకు రైస్ తీసుకున్నాను కాబట్టి నేను ఇక్కడ 2 గ్లాసుల వరకు కొబ్బరి పాలను తీసుకుంటున్నాను. ఒకవేళ మీకు కొబ్బరి పాలు తక్కువ ఉన్నట్లయితే ఆ క్వాంటిటీకి వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ వరకు నీళ్ళని తీసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టి రైస్ని కుక్ చేసుకుందాం. మరొక పక్క మటన్ కీమా ఎంతవరకు వచ్చిందో చూద్దాము. చూడండి, ఇందులో నీరు మొత్తం ఇలా బయటకు వచ్చింది కదా, ఇందులోని నీరు మొత్తము ఇంకిపోవాలండి. అప్పుడే మటన్ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి మటన్ కీమాలో నీరంతా ఎమిరిపోయేంత వరకు మగ్గించుకుందాం. ఇప్పుడు మూత తీసి చూద్దాము. చూడండి, ఇందులోని ఆయిల్ అంతా కాస్త బయటకు వస్తూ ఉంది కదా. ఈ స్టేజ్లో ఒకసారి మటన్ కీమాను కలిపేసుకొని కీమాకు తగ్గట్టుగా రుచికి తగినంత సాల్ట్ వేసుకుందాము. అలాగే ఇందులోకి 3 టీ స్పూన్ల వరకు కారం వేస్తున్నాను. కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. 1/2 టీ స్పూన్ జీరా పౌడర్, అలాగే 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా, ఇవన్నీ వేసుకొని కీమాకు బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాల పాటు ఇలా కీమాను కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి నేను ఇక్కడ 3/4 గ్లాస్ వరకు మాత్రమే వాటర్ యాడ్ చేస్తున్నాను. కీమా మునిగేంత వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుందండి, మరీ ఎక్కువగా వాటర్ వేసుకోవద్దు. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 4 విజిల్స్ వేపించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా ప్రెజర్ పోయేంత వరకు పక్కకు పెట్టేసుకుందాము. ఇప్పుడు రైస్ కూడా ఒకసారి చూద్దామండి. చూడండి, ఇలా చెమ్మగా ఉంది కదా, ఒకసారి ఇలా రైస్ని కలిపేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు ఈలోగా కుక్కర్ ప్రెజర్ మొత్తం కూడా పోయిందండి. ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాం. చూడండి, ఒకవేళ మీకు ఇలా జ్యూసీగా వద్దు, ఇంకాస్త చిక్కగా కావాలనుకుంటే ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే సరిపోతుంది. నాకు ఇంకాస్త చిక్కగా కావాలండి, అందుకోసం లో ఫ్లేమ్లో మూత పెట్టి ఉడికిస్తున్నాను. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాం. నాకు ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. ఇలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. చాలా చాలా రుచిగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. ఇప్పుడు రైస్ కూడా ఒకసారి చెక్ చేసుకుందాము. చూడండి, రైస్ అనేది ఇలా చెమ్మ అనేది లేకుండా ఉండాలి. ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు అలాగే వదిలేయండి. రైస్ పొడిలాడుతూ వస్తుంది. 10 నిమిషాల తర్వాత సర్వ్ చేసుకుందాం. చూడండి, రైస్ కూడా ఎంత పొడిలాడుతూ వచ్చిందో. ఇలా వేడిగా మటన్ కీమా కర్రీతోటి కాంబినేషన్గా కొబ్బరి పులావ్ రైస్ తోటి ట్రై చేశారంటే అద్దిరిపోతుందండి. అంత టేస్టీగా ఉంటుంది. చేసుకోవడం కూడా చాలా సింపుల్. మీరు కూడా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.